Garuda Express, an international courier service. మళ్ళీ ప్రాణాలతో ఊరికి వస్తామనుకోలేదు. భార్య పిల్లలు తల్లిదండ్రులను చూస్తామనుకోలేదు. మీ దయ వల్ల బతికి బయటపడ్డాం. మీ పేరు జన్మలో మరిచిపోం. ఎప్పటికీ రుణపడి ఉంటాం అని ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కె తారక రామారావుకు ఇరాక్ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కొంతకాలం కిందట ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన దాదాపు 30 మంది బతుకుదెరువు కోసం ఇరాక్కు ఉపాధి కోసం వెళ్లారు. కుర్దిష్ మిలిటెంట్లతో అంతర్యుద్ధం జరుగుతున్న ఎర్బిల్ ప్రాంతంలో పనిచేస్తుండగా వీరిని పోలీసులు అనుమానించారు. సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్కు ఈ విషయాన్ని తెలపగా ఆయన స్పందించి ఇరాక్లోని భారత రాయబార కార్యాలయంతో పాటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు వివరించారు. తెలంగాణ బిడ్డలకు ఇబ్బందులు లేకుండా విడిపించాలని కోరారు. ఎన్ఆర్ఐ బాసంత్ రెడ్డికి కూడా ఈ విషయాన్ని పరిశీలించమని సూచించారు. మంత్రి కేటీఆర్ చొరవతో జైల్లో బందీగా ఉన్న 30 మందికి విముక్తి లభించగా ఈ నెల 3వ తేదీన బాధితులు ఇరాక్ నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. జగిత్యాలలో నిర్వహించిన టీఆర్ఎస్ జనహిత ప్రగతి సభకు హాజరైన మంత్రి కేటీఆర్ను ఇరాక్ బాధితులు కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.